On Children's Day, sweets were to be distributed equally among 175 children in a school. Actually, on Children's Day, 35 children were absent and therefore each child got 4 sweets extra. Totally, how many sweets were available for distribution? Okay, ma. బాలల దినోత్సవం నాడు ఒక పాఠశాలలో 175 మంది పిల్లలకు సమానంగా స్వీట్లు పంచాలి. నిజానికి బాలల దినోత్సవం రోజున 35 మంది పిల్లలు అంటే ఆబ్సెంట్ అయ్యారు. కాబట్టి ఒక్కొక్క చిన్నారికి 4 స్వీట్లు అదనంగా ఇచ్చారు. పంపిణీకి మొత్తం ఎన్ని స్వీట్లు అందుబాటులో ఉన్నాయి? అంటే మొత్తం స్వీట్స్ ఏంటమ్మా మనకి బిఫోర్ నెక్స్ట్ ఏంటమ్మో ఆఫ్టర్ కానీ నువ్వు పంచబడిన స్వీట్లు ఎలా ఉన్నాయమ్మా సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు స్వీట్స్ సేమ్ ఉంటే చిల్డ్రన్స్ ఎలా ఉంటాయేమో మనకు టోటల్ స్వీట్స్ ఎలా ఉంటుంది ఇన్వర్సల్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఫస్ట్ మనకి 175 మెంబర్స్కి పంచాలి. 175 మెంబర్స్కి ఎన్ని స్వీట్స్ అంటే ఎక్స్ స్వీట్స్ పంచాలి. తర్వాత ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారమ్మా మనకి డైరెక్ట్గా 35 మంది ఆబ్సెంట్ అయ్యారు. 35 మంది ఆబ్సెంట్ అయితే ఎంతమ్మా మనకి ఇక్కడ 140 మెంబర్స్కి పంచాలి. అంటే ఆబ్సెంట్ అయితే ఒక్కొక్క స్వీట్ ఏంటమ్మా 4 స్వీట్స్ ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఇక్కడ పంపిణీ స్వీట్స్ ఇక్కడ పంపిణీ చేసిన స్వీట్స్ కానీ ఇక్కడ పంపిణీ చేసిన స్వీట్స్ కానీ ఎలా ఉన్నాయేమో సేమ్ ఉన్నాయి. కాబట్టి అంటే ఈ డేటా అనేది ఎలా ఉంటుందంటే ఈ నెంబర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి ఎలా ఉంటాయేమో మనకు ఇన్వర్సల్ ప్రపోర్షన్లో ఉంటాయి డైరెక్ట్గా మనకి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 140 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 175 ఇన్వర్స్. లేదంటే మొత్తం పంపిణీ చేయబడిన స్వీట్లు అంటే ఎంతమా ఎక్స్ ఇక్కడ ఎంతమా x+4 రెండు ఈక్వల్ చేసి సింప్లిఫై చేయొచ్చు. అది అవసరం లేదు మనకి. టోటల్ స్వీట్స్ ఈక్వల్ టు ఎంతమా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఒక్కొక్క విద్యార్థికి పంచబడిన స్వీట్ల సంఖ్య. ఈ స్వీట్స్ అనేది ఏంటి మనకి కాన్స్టెంట్గా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఎంతమా పంచబడిన స్వీట్లు ఒకదానికొకటి ఎలా ఉంటాయి ఇన్వర్సల్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకుని డైరెక్ట్ సింప్లిఫై చేయొచ్చు. ఓకేమ్మా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 7 ఎంతమా 20s 7లో ఎంతమా 2s 7 5s 5లో ఎంతమా 4 times 5 5s అంటే స్టార్టింగ్ ఎన్నమా 4 స్వీట్స్. అంటే దినోత్సవం నాడు అంటే ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ 1 ఉంది. ఈ 1 part ఈక్వల్ టు ఎన్ని స్వీట్లు అదనంగా ఉన్నాయన్నాడమ్మా మనకి 4. ఇంకా ఏదన్నా అప్లై చేయి. ఇంకా 1 part 4 అయితే స్టార్టింగ్ ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని స్వీట్లు పంచుతారో మనకి 4. 1 part 4 అయితే 4 parts అంటే ఎంతమా 16. అంటే ఒక్కొక్క విద్యార్థికి స్టార్టింగ్ పంచబడిన స్వీట్లు ఎంతమా 16. మొత్తం ఎన్ని స్వీట్లు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 175. అంటే 175 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 16. 16 5 ఎంతమా 80. 16 7 ఎంతమా 112 అంటే 120. నెక్స్ట్ ఎంతమా 12. 16 1 ఎంతమా 16 అంటే 16 ఒక 12 అంటే ఎంతమా 28. అంటే మొత్తం ఎన్ని స్వీట్లు పంచబడ్డాయమ్మా మనకు 2800 స్వీట్స్ పంచబడ్డాయి. లేదు చిల్డ్రన్స్ ఆబ్సెంట్ అయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5. 1 part ఈక్వల్ టు ఎంతమా 4 అయితే 5 parts అంటే ఎంతమా మనకు 20 అవుతుంది. 5 parts ఎంతమా 20. అప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా 140. ఒక్కొక్క విద్యార్థికి 20 స్వీట్స్ అయితే 140 మెంబర్స్ కంటే కూడా మళ్ళీ ఎంత వస్తుందమ్మా 2800 కదా మనకి. అంటే వర్ దట్ ఆన్సర్ 2800. ఓకేమ్మా.